మీ పేరేంటమ్మా? శ్రావణి. శ్రావణి, ఏ ఊరు వెళ్తున్నావు? నేను విజయనగరం వెళ్తున్నానండి. హైదరాబాద్ లో ఏం చేస్తున్నావు? నేను హైదరాబాద్ లో టెక్నిప్ ఎఫ్ఎంసీ అనే కంపెనీలో ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ మెకానికల్ ఇంజనీర్. 4 years నుంచి వర్క్ చేస్తున్నా. ఇప్పుడు విజయనగరం వెళ్తున్నా. నానమ్మ వాళ్ళ ఊరు కూడా వెళ్తున్నా. నానమ్మ వాళ్ళ ఊరు శ్రీకాకుళం. సో కొన్ని డేస్ విజయనగరంలో, కొన్ని డేస్ మా ఊర్లో. అయితే మళ్ళీ ఎప్పుడు వస్తావు రిటర్న్? నేను మళ్ళీ ఒక 10 days పోతే 19 బయలుదేరుతున్నా రిటర్న్. మీకు ఇప్పుడు హైదరాబాద్ లో అంటే మీ ఊరు నుంచి ఇక్కడ హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నావు. విశాఖపట్నం బాగా డెవలప్ అవుతున్నట్టు తెలిసిందా నీకు? తెలిసిందే అంకుల్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన దగ్గర నుంచి అన్ని డెవలప్ చేస్తున్నారు. చాలా ఐటీ హబ్స్ అన్ని డెవలప్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ గారు వచ్చిన దగ్గర నుంచి అంత బాగా డెవలప్ అవుతుంది. సో అండ్ రీసెంట్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా డెవలప్ అవుతుంది. సో మాకు కూడా ట్రాన్స్పోర్టేషన్ కి చాలా ఈజీ అయింది. ఒకవేళ విశాఖపట్నం బాగా డెవలప్ అయింది అనుకో, మళ్ళీ హైదరాబాద్ కోరుకుంటావా, విశాఖపట్నం ఉండాలనుకుంటున్నావా? ఖచ్చితంగా విశాఖపట్నం డెవలప్ అయితే అక్కడికి వెళ్ళిపోతాం. నాన్న ఇప్పటికే అడుగుతున్నారు, వైజాగ్ లో మీ కంపెనీ వస్తుందా? మా కంపెనీ రాకపోయినా ఇంకా చాలా ఐటీ కంపెనీస్ తెస్తున్నారు కదా నాన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ. సో అటు షిఫ్ట్ అయిపోతాము అని చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గురించి అని చెప్పగలవా? పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గురించి అసలు పవన్ కళ్యాణ్ కి నేను మామూలు ఫ్యాన్ కాదు. నేను, తమ్ముడు, ఇంట్లో అందరూ పవన్ కళ్యాణ్ రీల్స్. అండ్ పవన్ కళ్యాణ్ లో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఈజ్ అ పర్సన్ హూ నెవర్ గివ్స్ అప్. ఆయన 10 years నుంచి ప్రజలకి మంచి చేయాలి అని ఒక ఉద్దేశంతో ఎత్తు తగ్గులు ఉన్నా సరే అన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళి ఇలాంటి ఒక స్థాయిలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యి ఇంతమందిని ఆయన అప్లిఫ్ట్ చేయడం అనేది ఇట్స్ రియలీ అన్ ఎగ్జాంపులరీ థింగ్ ఫర్ మెనీ ఆఫ్ అస్. సో పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు, అటుపక్క పాలిటిక్స్ లోని అన్నిట్లోని బాగా హ్యాండిల్ చేసుకుంటూ హెస్ బీన్ లైక్ అ స్టార్ హూ ఇస్ అన్ ఎగ్జాంపులరీ క్యాండిడేట్ ఫర్ ఎవ్రీవన్, ఐ వుడ్ సే. పవన్ కళ్యాణ్ గురించి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఆయన నీ దగ్గర నుంచి? As of now, the way he is developing Andhra Pradesh, the rate at which Andhra is growing, which we have not seen in our past few years when Jagan was there. ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకా పవన్ కళ్యాణ్ మంచి మంచి మూవీస్ తీసుకురావాలి. ఇంకా ఫార్మర్స్ పైన కూడా ఎక్కువ దృష్టి పెట్టి వాళ్ళని కూడా ఎక్కువ డెవలప్ చేసి, ఎందుకంటే ఫార్మింగ్ లో మనకి ఇంకా ఎక్కువ టెక్నాలజీ సరిగ్గా రాలేదు. సో ఈ టెక్నాలజీ లేకపోవడం వల్ల చాలా మంది ఫార్మర్స్ చాలా కష్టపడుతున్నారు. సో ఆ విషయంలో టెక్నాలజీ కొంచెం డెవలప్ చేసి మోడర్న్ టూల్స్, మోడర్న్ ఎక్విప్మెంట్ ఇవన్నీ ఫార్మింగ్ లో యూజ్ చేయగలిగితే ఫార్మర్స్ కూడా కొంచెం మార్కెట్ యాక్సెసిబిలిటీ ఉంటే వాళ్ళు ఈజీగా గ్రో అవ్వగలరు అని ఫీల్ అవుతుంది. నా చిన్న డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కదా, సినిమాలు వేయచ్చా వేయకూడదా? ఖచ్చితంగా డెప్యూటీ సీఎం కి దీనికి సంబంధం ఏముంది? వాళ్ళు మేనేజ్ చేసుకోగలిగితే పర్లేదు కదా. సినిమాలు ఖచ్చితంగా కావాలి సార్, సినిమాలు వేయాలి. వేయాలి. మీ పేరేంటమ్మా? భారతి. 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 హైదరాబాద్ లో ఎక్కడ ఏం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నానండి, సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఎన్నాళ్ళ నుంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు? నేను ఒక 3-4 నెలల క్రితం వచ్చాను ఇక్కడ. మరి ఏం చదువుకున్నావు నువ్వు? బీటెక్ చదువు. బీటెక్ ఏంటి దాని బ్రాంచ్ ఏది అంటారు కదా? బ్రాంచ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఎలక్ట్రికల్ ఇంజనీర్. అయితే ఇప్పుడు సంక్రాంతికి వెళ్తున్నావు, మీకు ఏ ట్రైన్కి వెళ్తున్నావు ఏంటి? గరీబ్ రథ్కి. గరీబ్ రథ్కి వెళ్తున్నావు. మరి ఇప్పుడు వచ్చే జాబ్ మీకు శాలరీ వస్తుంది కదా, సరిపోద్దా లేకపోతే ఇంకా ఫ్యూచర్లో ఏమి ఉంది కోరిక? ఫ్యూచర్లో ఏం లేదు. ఇప్పుడు ఈ శాలరీ సరిపోతుందా మీకు? సరిపోతుంది. మీ పేరేంటమ్మా? ప్రియాంక. ప్రియాంక. ఏం చదువుకున్నావు? నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ఏ ఊరు మీది? వైజాగ్. వైజాగ్. మరి ఎన్నాళ్ళ నుంచి హైదరాబాద్ లో ఉంటున్నావు? అంటే నేను బిఫోర్ కోవిడ్ 1 year ఉన్నాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 2 years నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాను. పవన్ కళ్యాణ్ గురించి విన్నావా? పవన్ కళ్యాణ్ గురించి విన్నామండి. ఏంటి ఆయనపై ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? మీ పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఏం చేస్తున్నారు? తెలుసు, ఎమ్మెల్యే కదా, పిఠాపురం ఎమ్మెల్యే. డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. ఓకే, నీకు ఇష్టమేనా పవన్ కళ్యాణ్ గారు? ఇష్టమేనండి. అంటే రాజకీయ నాయకుడిగా ఇష్టమా లేకపోతే సినిమా హీరోగా ఇష్టమా? 2 విధాలుగాను నచ్చారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలని కోరుకుంటున్నావు? ఏమైనా ఐడియా ఉందా? అది భవిష్యత్తులోనా? ఇంకా కొంచెం మూవీస్ కూడా చేస్తూ ఇంకా తన నమ్ముకున్న ప్రజలకి ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాను. మీ పేరేంటమ్మా? చందన. చందన. చందన బ్రదర్స్ షాప్ లాగా ఉన్నావు నువ్వు. ఓకే, మరి ఇప్పుడు జాబ్ ఎక్కడ చేస్తున్నావు నువ్వు?
మైండ్ స్పేస్ ఐటీ కంపెనీలో మైండ్ స్పేస్ ఐటీ కంపెనీలో. అంటే ఎన్నాళ్ళైంది జాయిన్ అయ్యి మైండ్ స్పేస్లో? 2 years అయింది. 2 years అయింది. మరి ఆ నెలకి ఎంత వస్తుంది శాలరీ చెప్పొచ్చా మాకు? తక్కువే వస్తుంది అంకుల్. ఒక 40,000 వస్తుందా? ఇంకా 30 వస్తుంది. ఎన్నాళ్ళైంది? 2 years అయింది. మరి ఇంకా అంటే ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కదమ్మా, దానివల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అంటే ఏమో డిపెండ్స్, ఇంకా మన సైడ్ అయితే ఇంకా రాలేదు కదా. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేదు, బాగానే ఉంది. ఓకే. మరి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నావు? నేను లాస్ట్ 2 years నుంచి అసలు సంక్రాంతి అంటే ఎప్పుడు చేసుకుండేదాన్ని. ఈ 2 years నుంచి చేసుకోవట్లేదు. ఇప్పుడు 2 years తర్వాత మళ్ళీ ఇంటికెళ్ళి చేసుకుంటున్నాను అనమాట సంక్రాంతి. సో మా పేరెంట్స్తో మంచిగా కొంచెం మంచిగా చేసుకుందాం అనుకుంటున్నాం. అంటే మంచిగా చేసుకోవడం అంటే ఏంటి? అంటే భోజనాలు అటువంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నావా? లేదు, ఇంటి దగ్గరనే చేసుకుంటాము. అంటే పేరెంట్స్తో 2 years తర్వాత మళ్ళీ చేసుకుంటున్నాం కదా. సో తర్వాత మీకు విశాఖపట్నంలో డెవలప్ అవుతుందని తెలిసిందా నీకు ఎవరన్నా? ఏం డెవలప్ అవుతుంది, ఏం చెప్పగలవా అన్న? ఏం విన్నావు? ఐటీ ఇప్పటి వరకు ఐటీ కంపెనీస్ చాలా తక్కువ ఉండే, 1-2 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ అన్ని కూడా మళ్ళీ బిల్డ్ చేస్తున్నారు అనమాట. సో దానివల్ల ఇంకా కొత్తగా మొత్తం అన్ని చేంజ్ చేస్తున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ విన్నావా? ఎయిర్పోర్ట్ కూడా ఇంకొకటి లాంచ్ అవుతుంది. ఇంకా మొన్నే ఫ్లైట్ కూడా ఇది టెస్ట్ Land చేశారు. అయింది. ల్యాండ్ అయిందా లేదా అనేది కూడా టెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఒకవేళ ఐటీ కంపెనీ వస్తే మళ్ళీ నువ్వు హైదరాబాద్ రావాలనుకుంటున్నావా, లేదా అక్కడ ఉంటే జాబ్ ఓకేనా? అక్కడ ఉంటేనే ఓకే అనుకుంటున్నాము. మొత్తం అంటే ఇంకా ఇప్పుడే కన్స్ట్రక్షన్ అది స్టార్ట్ చేశారు కదా, ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత అక్కడనే చూసుకుందాం అనేసి చూస్తున్నాం. ఓకే. ఇప్పుడు అంటే నీకైతే ప్రత్యేకంగా చందన కదా నీ పేరు, ఎంత చంద అంటే ఒక పెళ్లి కొడుకు ఎలా ఉండాలనుకుంటున్నావు నువ్వు అనుకోవటం? అబ్బాయి అలా ఏం లేదు, మంచిగా చూసుకుంటే చాలా అనుకుంటున్నాం. అందంగా ప్రభాస్ లాగా మహేష్ బాబు అదేం లేదు, అదేం లేదు. సినిమాలు ఏమైనా చూద్దాం అనుకుంటున్నావా? సినిమాలు చూస్తాను. సంక్రాంతికి ఏమొస్తున్నాయి సినిమాలు? ఈ రోజే రిలీజ్ అయింది కదా రాజాసాబు, ఇంకా శివశంకర వరప్రసాద్ చూస్తావు? చూస్తాం. పవన్ కళ్యాణ్ గురించి నీకేమైనా తెలుసమ్మా? నీకేమన్నా? మన డిప్యూటీ సీఎం కదా ఆంధ్రాకి. ఆయన నటన ఎలా ఉంటది అని ఐడియా ఉందా? బాగానే చేశారు, నాట్ గుడ్ నాట్ బ్యాడ్. మీ పేరేంటమ్మా? లహరి. లహరి. ఏం చదువుకున్నావు? బీటెక్, సారీ డిగ్రీ. డిగ్రీ చదువుకున్నావు. ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నావు? టీసీఎస్ హైదరాబాద్. టీసీఎస్ హైదరాబాద్. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఫస్ట్ వైజాగ్ వెళ్తున్నా, అక్కడ నుంచి శ్రీకాకుళం. నీకు ఎన్నాళ్ళైంది జాబ్ జాయిన్ అయ్యి? 1 year 4 months అలా అవుద్ది. జనరల్ గా వంటలు అంటే ఏమేమి వంటలు చేస్తావు చెప్పగలవా? నీకు వచ్చే అసలు వంట? రాదు. ఏం తింటాం ఏమొచ్చు నీకు? అన్ని తింటా. నాన్ వెజ్ అయితే ఇంకా మంచిగా తింటా. నాన్ వెజ్ ఏది బాగా ఇష్టం నీకు? క్రాబ్స్ ఇష్టం, ఫిష్ ఇష్టం. పీతలు, ఫిష్, చికెన్. ఫిష్ లో ఏ రకం తెలుసా నీకన్నా? తెలీదు కానీ నార్మల్గా ఫ్రైలా చేస్తారు కదా, అలా తినేస్తా. అంటే ఏది ఇష్టం అని తెలియదు, ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది నేను ఏం తింటానని. వాళ్ళు అదే వండుతారు కాబట్టి తినేస్తా అంతే. పలావ్, బిర్యానీ అవి? చికెన్ బిర్యానీ. మటన్ బిర్యానీ? లేదు, మటన్ తిన్నా. మీ పేరేంటండి? నా పేరు హేమంత్ అండి. హేమంత్. ఏ ఊరు వెళ్తున్నారు మీరు? మాది పార్వతీపురం అండి, వైజాగ్ వెళ్తున్నాను. హైదరాబాద్ లో మీరు ఏం జాబ్ చేస్తున్నారు? హైదరాబాద్ లో నేను సాఫ్ట్వేర్ కంపెనీ చేస్తాను. సాఫ్ట్వేర్ చేస్తున్నారు. ఎన్నాళ్ళైంది సాఫ్ట్వేర్ జాయిన్ అయ్యి? 4 సంవత్సరాలు. 4 years అయింది. అయితే మీరు 4 years లో నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా, అక్కడ విశాఖపట్నం కూడా డెవలప్ అవుతుందని మీరు విన్నారా? విన్నానండి. జస్ట్ రీసెంట్ గా ఒక 1.5 year నుంచి స్టార్ట్ అయింది ప్రోగ్రెస్. అంటే ఫ్యూచర్ లో భవిష్యత్తులో హైదరాబాద్ లో ఉండాలనుకుంటున్నారా, లేదా విశాఖపట్నంలో ఒక జాబ్ కావాలా మీకు? ఇంటి దగ్గరలో విశాఖపట్నమే బెటర్ కదండి. విశాఖపట్నం బెటర్. ఓకే. అంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినట్టు తెలిసిందా మీకు? తెలుసు. ఈ మొన్న కదా ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. మరి నువ్వేం చదువుతున్నావు నువ్వు? నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా ఐటీ ఇండస్ట్రీలో. ఐటీలో జాబ్ చేస్తున్నావు. ఎన్నాళ్ళ నుంచి జాబ్ చేస్తున్నావు? 5 years అయింది ఇప్పటికి. ఏ ఊరు అసలు నేటివ్ ప్లేస్ మీది? వైజాగ్. ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నావా? వైజాగ్ వెళ్తున్నా.